స్టోరీస్ తెలుగు. లావు యూట్యూబర్ కోడలు. మధ్యాహ్న భోజనం ముగించి అనూష తన స్నేహితురాలు రేణుతో కలిసి చాట్ తినడానికి బయలుదేరింది. అప్పుడు ఆమె కళ్ళు ఇంటి దగ్గర ఉన్న పానీపూరి బండి మీద పడ్డాయి. ఆ బండిలో పానీపూరి ఇంకా సమోసాలు కూడా అమ్ముతూ ఉంటారు. వాటిని చూసిన ఆ తిండిబోతు అనూష రేణుతో ఇలా అంది, ఓయ్ చూడు పానీపూరి బండి, వెళ్ళి తిందాం పద. ఒసేయ్, ఇప్పుడే కదే పీకల్దాకా తిన్నావు, పానీపూరి తినడానికి ఇంకా నీ కడుపులో ప్లేస్ ఎక్కడ్నుంచి వచ్చిందే? ఒక్క ప్లేట్ తింటే ఏమీ కాదులే, నాటకాలాపు, పద తిందాం. నువ్వు బాగుపడవు. సరే తిందాం పద. స్నేహితులిద్దరూ పానీపూరి అమ్మేవాడి దగ్గరకు వెళ్లి పానీపూరి ప్లేట్ తీసుకొని పక్క టేబుల్పై కూర్చొని తినడం మొదలుపెడతారు. అనూష తన మొబైల్లో యూట్యూబ్లో ఫుడ్ షార్ట్స్ చూస్తుంది. అప్పుడు పానీపూరి షాట్ ఆమె ఫోన్లో ప్లే అవుతుంది. ఆ షాట్ చూసి అనూష ఇలా అంటుంది, ఈ చికెన్ పానీపూరి ఎంత రుచిగా ఉంటుందో కదా, మనం ఒక్కసారైనా టేస్ట్ చేయాలి. ఏయ్ పిచ్చి, మనం కేవలం పానీపూరి తినడానికి వచ్చాం, చికెన్ పానీపూరి కాదు. చూడు నా ఫోన్లో చికెన్ పానీపూరి. ఏ పిచ్చిదానా, ఉత్సాహంలో ఫోన్ తినేయగలవు, చూసుకో. నువ్వు చూస్తూ ఉండు, నేను యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి పెద్ద ఫుడ్ వ్లాగర్ అవుతా. ఇలా మాట్లాడుకుంటూ స్నేహితులిద్దరూ ఇంటికి వెళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత అనూషకు అవినాష్ అనే అబ్బాయితో పెళ్లి అవుతుంది. అవినాష్ చాలా మంచి అబ్బాయి. మొదటి చూపులోనే అనూష అవినాష్కు బాగా నచ్చేస్తుంది. పెళ్లైన మరుసటి రోజు తన అత్తగారింట్లో అనూష ఏదైనా స్వీట్ చేయడానికి బదులుగా చికెన్ పానీపూరి తయారు చేస్తుంది. అవినాష్, అత్తయ్యా, త్వరగా వచ్చి నేనేం వంట చేశానో చూడండి. అవినాష్ మరియు అనూష అత్తగారు నాగమణి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అనూష ఏం తీసుకురాబోతుందో అని ఎదురుచూస్తుంటారు. చికెన్ పానీపూరి చూసి తల్లి కొడుకులిద్దరూ షాక్ అవుతారు. అంత వెరైటీ వంట చూసి నవ్వడం మొదలు పెడతారు. హే అనూష, మొదటి రోజు చికెన్ పానీపూరి చేసావేంటి? అవును కోడలా, నువ్వేదైనా స్వీట్ రెడీ చేసి ఉండాల్సింది. కాని అత్తయ్య, నాకు ఏ స్వీటు వండడం రాదు. పెళ్లైన నెల రోజుల తర్వాత అనూష అవినాష్తో ఇలా అంటుంది, అవినాష్, నాకు ఒక కోరిక ఉంది. అదేంటంటే నేను ఒక యూట్యూబ్ ఛానల్ని ఓపెన్ చేసి ఫేమస్ అవ్వాలనుకుంటున్నాను. సరే అనూష, నీ కోరిక నేనెందుకు కాదనాలి, అలాగే చేద్దులే. కానీ నువ్వు యూట్యూబ్లో ఏం వీడియోస్ పోస్ట్ చేస్తావు? థ్యాంక్ యూ అవినాష్, నువ్వు ఒప్పుకుంటావని నాకు బాగా తెలుసు. ఇటు చూడు, నేను ఇలాంటి వీడియోస్ చేయాలనుకుంటున్నాను. ఈ రకమైన వీడియోలలో ఏమీ చేయనవసరం లేదు, కూర్చొని తిండి తినడమే. ఇలాంటి వీడియోలను ప్రజలు ఎంతగా ఇష్టపడుతున్నారో చూడు. కానీ ఈ రకమైన వీడియోలకు డబ్బు ఎక్కువ ఖర్చవుతుంది కదా, మనం ఆహారం కొనవలసి ఉంటుంది. ఏమీ కాదులే అవినాష్, మాకు యూట్యూబ్ నుంచి కొంత డబ్బు వస్తుంది కదా, ఆ డబ్బుతో మనకు కావలసినవన్నీ కొనుక్కోవచ్చు. నేను రేపట్నుంచే వీడియోలు చేయడం ప్రారంభిస్తాను. అయితే సరే, నీ ఇష్టం. మరుసటి రోజు ఉదయం అవినాష్ ఆఫీస్కి వెళ్లడానికి బయటకు వచ్చి చూసి అతను షాక్ అవుతాడు. ఏంటి అను, నువ్వు ఇంత తిండి తింటే బాగా లావ్ అయిపోతావు. అబ్బా ఏంటండి, మీరు నన్ను భయపెట్టేస్తున్నారు. ఇక నా వీడియో కూడా పాడవుతుంది. నేను అంత తిండి తిన్న తర్వాత రోజంతా ఇంకేమీ తిననులెండి, డోంట్ వరీ. సరే, నేనిక ఏమీ అనను, ఆఫీస్కి వెళ్ళొస్తా. అవినాష్ మాటలను పట్టించుకోకుండా అనూష వీడియో చేయడం ప్రారంభిస్తుంది. అప్పుడు అవినాష్ విచారంగా ఆఫీస్కి వెళ్ళిపోతాడు. ఇలా అనూష వీడియోలు చేస్తూ ఉంటుంది. రోజులు గడుస్తున్న కొద్దీ అనూష బాగా లావ్ అవుతుంది. కానీ ఇంకా వీడియోలు చేయడం మానలేదు. పాపం అవినాష్ నేలపై పడుకోవలసి వస్తుంది. అనూష 150 కిలోల కంటే ఎక్కువ బరువు ఉండడంతో బెడ్ మీద అవినాష్కు స్థలం ఉండేది కాదు. అనూష ఒక్కర్తే మంచం నిండా పడుకునేది. ఉదయం అవినాష్ అనూషను మంచం మీద నుంచి లేవడంలో సహాయం చేసి ఆమెను టేబుల్ వద్ద కూర్చోబెడతాడు. అప్పటికే అనూష కోసం అక్కడ పెద్ద మాంసాహార పళ్ళెం రెడీగా ఉంటుంది. నాకు సహాయం చేసినందుకు చాలా థ్యాంక్స్ అవినాష్. ఇప్పుడు నేను కెమెరా ముందు ప్రతిదీ తినబోతున్నాను. మిలియన్ల మంది సబ్స్క్రైబర్స్ నా ఫుడ్ వీడియో కోసం ఎదురుచూస్తూ ఉంటారు. అవినాష్ బాధతో చూస్తూ ఉండగా అనూష ఆహారం తినడం ప్రారంభించింది. అనూష 2 ముక్కల చికెన్ తినగానే ఒక్కసారిగా అనూషకు తీవ్రమైన కడుపు నొప్పి వచ్చి మూర్ఛపోతుంది.
వెంటనే అవినాష్ అనూషను ఆసుపత్రికి తీసుకుని వెళ్తాడు. కొద్దిసేపటికి అనూషకు స్పృహ వస్తుంది. అనూష పక్కనే కూర్చున్న అవినాష్ చాలా కోపంగా అనూషతో ఇలా అంటాడు. ఇక చాలు అను, ఇవన్నీ ఆపే. నువ్వు నీ సబ్స్క్రైబర్స్ కోసం ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నావు. ఇక నుంచి నువ్వు ఎక్కువ తిండి తింటే ప్రాణాలకే ప్రమాదమని డాక్టర్ చెప్పారు. అవినాష్కి హఠాత్తుగా ఏమైంది? ఎందుకిలా మాట్లాడుతున్నాడు? నా ఫోన్ ఎక్కడుంది? ఈరోజు వీడియో కాస్త ఆలస్యంగా వచ్చే అవకాశం ఉందని నా సబ్స్క్రైబర్స్కి చెప్పాలి. నువ్వు ఏం వెతుకుతున్నావో నాకు తెలుసు. నీ ఫోన్ నా దగ్గరుంది. ఈ ఫుడ్ వీడియోలు చేయడం మానేస్తానని నాకు ప్రామిస్ చేస్తేనే నీ ఫోన్ నీకు తిరిగి ఇస్తాను, సరేనా? సరే, నేను దాని గురించి ఆలోచిస్తానని ప్రామిస్ చేస్తున్నాను. అవినాష్ నవ్వుతూ ఫోన్ ఇచ్చి బయటికి వెళ్ళగానే అనూష వెంటనే ఫుడ్ ఆర్డర్ చేసి మళ్ళీ వీడియో చేయడం మొదలుపెడుతుంది. అవినాష్ కిటికీలో నుంచి ఇదంతా గమనిస్తూ ఉంటాడు. ఎలాగైనా అనూషకి గుణపాఠం చెప్పాలని ఆలోచించి ఒక ప్లాన్ వేస్తాడు. అనూష వీడియో చేయడం పూర్తి చేసిన తర్వాత అవినాష్ లోపలికి వస్తాడు. అను, పద, అలా ఎక్కడికైనా బయటికి వెళ్దాం. ఇప్పుడు ఇవన్నీ మర్చిపోయి కొత్త జీవితాన్ని ప్రారంభించాలి మనం. అనూషకు ఏమీ అర్థం కాలేదు. అనూష అవినాష్తో కలిసి బయటికి వెళ్లడానికి రెడీ అవుతుంది. అవినాష్ ఆమెను జూకి తీసుకువెళ్తాడు. అతను అనూషకు ఏనుగుకు ఆహారమిస్తున్న దృశ్యాన్ని చూపించాలనుకుంటాడు. ఏనుగు తినడం అందరూ చూస్తూనే ఉంటారు. ఏనుగు తినడం ముగించగానే అందరూ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. నువ్వు చూస్తున్నావా? వాళ్ళు ఏనుగును పట్టించుకోరు. జనం కేవలం ప్రదర్శనను చూడడానికే వస్తారు. ఆ పైవారు తమ పనిని తాము చూసుకుంటారు. అవినాష్, నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావో నాకు అర్థమైంది. ఇప్పుడు నేను నిజంగా వీడియోలు చేయడం మానేసి నా బరువు తగ్గించుకునే ప్రయత్నం చేస్తాను అని నీకు మాట ఇస్తున్నాను. అనూష డైటింగ్ మరియు జిమ్కి వెళ్లడం ప్రారంభించింది. 6 నెలల్లో 50 కిలోల బరువు తగ్గింది. ఆమె మునుపటిలా అందంగా, ఆరోగ్యకరంగా మారింది. జీవితంలో మళ్లీ ఎలాంటి వీడియోలను పోస్ట్ చేయలేదు. ఇక వారు ఎప్పటికీ సంతోషంగా జీవిస్తారు. కథ సమాప్తం. కథలోని నీతి ఏంటంటే, ఇతరుల కోసం మనల్ని మనమే మోసం చేసుకోకూడదు. ఈ కథ మీకు నచ్చితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ బాయ్.